ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఈరంకి సూర్యనారాయణమూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. మీనరాశి వారు ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తూ ఉన్నటువంటి అద్భుతమైనటువంటి సమయం ఈ వారం నుండి ప్రారంభమైనది. ఈ పంచగ్రహ కూటమిలో భాగంగా లాభస్థాన స్థిత రవి, కుజ, బుధ, శుక్ర, చంద్రగ్రహాదులు విపరీతమైనటువంటి యోగకారక గ్రహాలుగా మారి మీకు ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. ఏలినాటి శని ఉన్నా, రాహు పీడ ఉన్నా, గురుడు ప్రతికూలంగా ఉన్నా, ఈ గ్రహాలు మీకు అత్యద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తూ ఉన్నారు. ప్రత్యేకించి యశో అర్ధంచ స్వకులాచార గృహలాభస్సు భోజనం. మీనరాశి వారు గత కొద్ది కాలంగా ఏదైనా ఇల్లు కొనుక్కుందాము, పొలం కొనుక్కుందాము, స్థలం కొనుక్కుందాము, లేదా వాటిని అమ్ముదాం అనే ఆలోచనలు ఫెయిల్ అవుతూ ఉంటే ఇప్పుడు అవి సక్సెస్ అవుతాయి. వాహనాలు కొనుగోలు చేయడము, విద్యా సంబంధమైన విషయాలపైన ఎక్కువగా ఫోకస్ చేసి పలానా విదేశాలకు వెళ్ళాలి, లేదా ఇక్కడ ఏదైనా చదువు కంప్లీట్ చేయాలి, లేదా చదువు పరంగా సమస్యలు వస్తూ ఉన్నా సమస్య పోతాయి. అలాగే ఉద్యోగపరమైనటువంటి ఇబ్బందులు తొలగిపోవడానికి, ఆర్థికంగా మీకు కొంత ఎదుగుదలను ఇవ్వడానికి ఈ గ్రహస్థితి ఇప్పుడు ప్రత్యేకించి మీకు అనుకూలిస్తూ ఉన్నది. ఇది గోల్డెన్ పీరియడ్. మీరు చాలా బలంగా గుర్తుపెట్టుకోండి. ఇక్కడి నుండి ఉగాది వచ్చేంత వరకు, ఇప్పటి నుండి ఉగాది వచ్చేంత వరకు ఇది ఒక గోల్డెన్ పీరియడ్. ఏది మీరు చేయాలనుకున్నా మీ జాతకాన్ని పక్కన పెట్టుకుని దీంతో ముందుకెళ్ళిపోండి, సక్సెస్ అయిపోతారు. జాతకం బాగా లేకపోతే ఏం చేయలేము. ఇది గోచార పరంగా మీకు వచ్చేటువంటి సపోర్టు కొంతవరకే ఉంటుంది. కానీ అసలు ఏమీ లేకపోవడం కన్నా ఇప్పుడున్నటువంటి టైం చాలా మంచిది. అందువల్లనే మీరు వేరే దేశాలకు వెళ్ళాలి, వేరే దేశంలో చదువుకోవాలి, ఇక్కడ ఉద్యోగం సంపాదించాలి, ఇక్కడ సంతానాన్ని పొందాలి, ఇక్కడ వివాహాన్ని చేసుకోవాలి, వాహనం కొనాలి, ఇల్లు కొనాలి. మీకు ఏవైతే డిజైర్స్, మీ కోరికలు ఉంటాయో వాటన్నిటినీ ఒక్కొక్కటిగా అమల్లో పెట్టేసేయండి. టకటక పనులు అయిపోతూ ఉంటాయి. ఎక్కడ అనారోగ్య సమస్య బాధించదు, ఎక్కడ ఆర్థిక ఇబ్బంది బాధించదు, ఎక్కడ ఏది కూడా అడ్డు రాదు. సరైనటువంటి సమయానికి అన్నీ కూడా ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాయి, ఎక్కడా ఇబ్బంది ఉండదు. కాబట్టి ఇది గోల్డెన్ పీరియడ్. మీరు ఖచ్చితంగా ఉగాది వరకు ఉండేటువంటి ఈ టైం పీరియడ్ని మీరు ఉపయోగించుకోండి. ఉద్యోగంలో పదోన్నతులు పొందాలి అన్నా, వ్యాపార పరంగా విస్తరణ చేయాలి అన్నా, ఉద్యోగ మార్పు చేయాలి అన్నా, దేశాంతరవాసం చేయాలి అన్నా, ఏది చేయాలి అన్నా ఇది బెస్ట్ టైం. కాబట్టి ఈ వారం నుండి ఆ టైం పీరియడ్ స్టార్ట్ అయింది. మీనరాశి వారికి అత్యద్భుతమైనటువంటి కాలం నడుస్తూ ఉన్నది. ఈ గ్రహస్థితి మరింతగా శుభ ఫలితాన్ని ఇవ్వడానికై ఈ రాశి వారు ఎక్కువగా పరమేశ్వరుడికి సంబంధించిన ఆరాధన, మీరు కాలభైరవాష్టకం చదువుకోవచ్చు, రుద్రకవచాన్ని పారాయణ చేయొచ్చు, అష్టోత్తరం శివాష్టోత్తరాన్ని పారాయణ చేయొచ్చు, రుద్రపారాయణ చేయొచ్చు. ఏదైనా శనివారం నాడు ప్రదోష కాలంలో శివాలయంలో దీపం పెట్టచ్చు. ఇటువంటివి ఏవి చేసినా మంచి ఫలితాలు సంప్రాప్తమవుతాయి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు ఆదివారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 4, అదృష్ట వర్ణము ఎరుపు. స్వస్తి.